అర్జెంట్ పని మీద నేను వేరే రాష్ట్రం వెళ్లాల్సి వచ్చింది. మా ఆవిడ పిల్లలు పని అమ్మాయి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ రోజు నైట్ వరకు హ్యాపీగానే గడిచింది. కానీ సడన్ గా తను కనిపించకపోయేసరికి తన వెతుకుతూ మా ఆవిడ ఇంటి వెనక వైపు గార్డెన్లో శ్రీజా 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 ఇక్కడేం చేస్తున్నావే? కానీ తర్వాత పాప పరిస్థితి పోను పోను ఏమే ఎవరన్నా చంపేదాకా నిద్ర రాదా? పాప చూస్తున్న బోర్డుని మా పనమ్మాయి కూడా చదివింది. దేవుని నిర్ణయం అదే అయితే దాన్ని ఎవరు తప్పించలేరు. అప్పుడు సమయం 3:30 ఈ పిల్లదయ్యో నైట్ అంతా నిద్ర లేకుండా చేసేసినది. ఈ స్టవ్ మీద నీళ్లు ఎప్పుడు కాగుతాయో ఏటో. పనమ్మాయి ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఆ టైంలో నేను ఇంటి దగ్గర లేకపోయేసరికి సావిన్య వాళ్ళ అన్నను రమ్మని పరిస్థితి వివరించింది. పని మనిషి పరిస్థితి ఏమైందమ్మా? హాస్పిటల్లో ఉందన్నయ్య, బాగానే ఉంది. ఏం భయపడకమ్మా, నేనున్నాను కదా. పాపకి ఏం కాదు. నాకు తెలిసిన సిద్ధాంత్ ఒకరున్నారు. అమ్మా మీరు కొంచెం లోపలికి వెళ్ళండి. కానీ ఆ సిద్ధాంతి కూడా నేను చెప్పే విషయాన్ని ధైర్యంగా వినండి. మీ పాప ఇక బ్రతకదు. అది దైవ నిర్ణయం, దాన్ని ఎవరూ తప్పించలేరు. స్వామి, విషయం తెలుసుకున్న నేను వెంటనే ఇంటికొచ్చి పాప పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియని స్థితిలో నా ఫ్రెండ్ వాసుదేవ్ సైకియాట్రిస్ట్కి విషయం చెప్పి రమ్మన్నాను. పాపను ఒకసారి చూడాలి. లోపలుంది. అప్పుడు నాకు కూడా చివరి ఆశ నమ్మకం అతనే. పాప పరిస్థితి బానే ఉంది. కొంచెం పరిసరాల పరిస్థితి బాలేదు. డోంట్ వరీ, షీల్ బి ఫైన్. అసలు పాపకి ఏమైంది డాక్టర్? రేపు వచ్చి మీకు విషయం అంతా క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఉంటాను. వచ్చేదేముందిరా, స్ట్రైకర్ పట్టి కొట్టే బొక్కలు ఏ కాయన పడితే ఆ కాయన వాళ్ళదే. అదేంటి స్ట్రైకర్ తీసుకెళ్ళిపోతున్నావు? మీరే చెప్పారు కదా, ఏ బొక్కలో కాయిన్ పడితే ఆ కాయిన్ వాళ్ళదని చెప్పారుగా, అందుకే తీసుకెళ్తున్నా. చాక్లెట్ కావాలి అంకుల్. నీకు లేదుగా? ఎందుకు? నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. నేను బ్యాడ్ గర్ల్ ని కాదు అంకుల్, గుడ్ గర్ల్ ని. గుడ్ గర్ల్ అయితే టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి కదా. అవన్నీ నువ్వు చేయట్లేదు కదా, అందుకే బ్యాడ్ గర్ల్.